'గామి' ట్రైలర్ అయితే మొన్న ఫిబ్రవరి 29న అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూసాక నాకైతే ఈ ట్రైలర్‌ని బ్రేక్ డౌన్ చేయాలి. మనం ఎలాగైనా బ్రేక్ డౌన్ చేయాలని అయితే బాగా రీసెర్చ్ చేసి నేనైతే బ్రేక్ డౌన్ చేశా. ఈ బ్రేక్ డౌను నిజాలవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు. బట్ నేను చేసింది నాకైతే కొంచెం నిజానికి దగ్గరగా ఉంది. ఓకే. వాలిడ్ పాయింట్ లాగానే అనిపిస్తుంది కాబట్టి మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక ట్రైలర్‌లోకెళ్తే 'గామి' ట్రైలర్‌ని పూర్తిగా చూసాక నాకర్థమైన పాయింట్ ఏంటంటే ఈ మూవీలో 2 ప్యారలల్ లైఫ్‌నైతే చూపిస్తున్నారని అనుకుంటున్నా. ఆ ప్యారలల్ లైఫ్‌లు ఎక్కడో ఒక దగ్గర ఇంటర్‌లింక్ అవుతాయి. ఆ లైఫ్స్ ఒకటి హీరోది అవ్వచ్చు, ఒకటి హీరోయిన్‌ది అయ్యుండొచ్చు. అసలు వాళ్ళది ఎవ్వరిది కాకోకుండా వేరే వాళ్ళది అయ్యుండొచ్చు కూడా. బట్ ఇక్కడ నేను అనుకుంటున్నది ఏంటంటే ఒకటి హీరోది, ఒకటి హీరోయిన్‌ది. నా పర్స్పెక్టివ్ ఇది. ఇక ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ స్టార్టింగ్‌లో మనకు హీరో వచ్చేసి ఒక మాట అయితే అంటాడు. ఆ మాటనైతే మీరు వినండి. నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇదంతా విన్నాక నాకేమనిపించిందంటే హీరోకున్నది ఒక డిసీజ్ కాదు, ఒక సైడ్ ఎఫెక్ట్. ఆ సైడ్ ఎఫెక్ట్ నేము హైపోథీసియా. ఈ సైడ్ ఎఫెక్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనిషికి ఫుల్ గా తిమ్మిరి వచ్చేస్తుంది. అది ఓన్లీ కాలుకైనా రావచ్చు, ఓన్లీ చెయ్యికైనా రావచ్చు, లేకుంటే మొత్తం బాడీకైనా రావచ్చు. అలాగే విపరీతమైన హెడ్ ఏక్ అయితే వస్తుంది. అలాగే మనిషి ప్యారలైజ్ కూడా అవుతాడు కొన్నిసార్లు. ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ హ్యూమన్ సెన్సేషన్ అయితే వెళ్ళిపోతుంది. అంటే మనం టచ్ చేసినా గానీ వాళ్ళకి టచ్ చేసినట్టు ఉండదు. ఆ సెన్సేషన్ అయితే వాళ్ళకి పోతుంది. అలానే మెమోరీ లాస్ కూడా అవుతాడు. ఇక ట్రైలర్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే సేమ్ ఆ సిమ్టమ్స్ అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్ ఉన్న సిమ్టమ్స్ అయితే కొంచెం మ్యాచ్ అవుతున్నాయి. సో అందుకే నాకు ఇదే సైడ్ ఎఫెక్ట్ హీరోకి వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. తర్వాత ట్రైలర్ లో చూసుకుంటే అఘోరాలు హీరోని అయితే వెళ్ళిపో మా కోసం అని అయితే అంటారు. ఇక ఆ సీన్ కట్ అయ్యి ల్యాబ్ నైతే చూపిస్తారు. అక్కడ నేను ఈ ఫోటోని అయితే అబ్జర్వ్ చేశా. దీని మీద బాగా రీసెర్చ్ చేస్తే నాకేమనిపించిందంటే ఇదొక జాయిన్డ్ బేబీస్. లైక్ ఎలా అంటే మన సూర్య గారి బ్రదర్స్ మూవీలో వాళ్ళు ఎలా అయితే పుడతారు, లైక్ ఒకే హార్ట్ తో 2 బేబీస్ అయితే పుడతారు కదా, అలా అన్నమాట. ఇంకొంచెం డీప్ గా వెళ్తే సూర్య గారి బ్రదర్స్ మూవీలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని సబ్జెక్ట్ గా తీసుకొని ఆమెకైతే జెనెటికల్ గా ఏదో చేస్తాడు. లైక్ ఎలా అంటే ఒక సూపర్ పవర్స్ ఉన్న హ్యూమన్ గా పుట్టాలని, అలాగనే సూపర్ డిఎన్ఏ ఉన్న హ్యూమన్ గా పుట్టాలని అయితే ఆయన ప్రయత్నంతో ఆమెనైతే ఒక సబ్జెక్ట్ లా వాడుకొని ఆమె మీద అయితే ఒక ప్రయత్నం చేస్తాడు. అది కాస్త ఫెయిల్ అయ్యి ఆమెకి ఒకే హార్ట్ ఉన్న 2 ట్విన్ బేబీస్ అయితే పుడతారనమాట. ఈ మూవీకి ఆ మూవీకి ఎటువంటి ఇంటర్లింక్ లేదు కానీ ఈ పాయింట్ ఆ పాయింట్ బాగా ఇంటర్లింక్ గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇక తర్వాత సీన్ లో కట్ చేస్తే ర్యాట్స్ ని చూపిస్తారు. అలాగే ర్యాట్ డయాగ్రామ్ అయితే చూపిస్తారు. ఆ డయాగ్రామ్ వచ్చేసి ఏంటంటే ర్యాట్ బ్రెయిన్ అయితే మనకు డిస్క్రైబ్ చేస్తున్నారు అక్కడ. ఇదంతా చూస్తే ఆ ర్యాట్ డయాగ్రామ్ అండ్ జాయిన్డ్ బేబీస్ డయాగ్రామ్ ని చూస్తే అక్కడ ఏదో ఒక జెనెటికల్ మీద ఒక రీసెర్చ్ అయితే చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. ఇక తర్వాత ట్రైలర్లో నెక్స్ట్ స్టోరీకి అయితే వెళ్ళిపోతారు. ఇది నేను అనుకుంటున్నది ఏంటంటే హీరోయిన్ అని అయితే నేను అనుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హీరోయిన్ వాళ్ళమ్మ దుర్గా ఒక కన్య, తర్వాత తల్లి అవుతుంది. తర్వాత తన కూతురుని అయితే చూపిస్తారు. దీని గురించి కాస్త ఇన్డెప్త్ గా అయితే చేశాను. దీనికి ఒక సీన్ అయితే లాస్ట్ లో మనకి ఇంటర్లింక్ అయి ఉంటుంది ట్రైలర్ లాస్ట్ లోనే. అదైతే అప్పుడు చెప్తాను మీకు ఈ సీన్ ఇన్డెప్త్ ఏంటి అనేది అప్పుడు చెప్తాను ఆ సీన్ వచ్చినప్పుడు. ఇక ట్రైలర్ లో నెక్స్ట్ సీన్ చూసుకుంటే హీరోకి ఒక స్వామీజీ తన ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే చెప్తాడు. అది ద్రోణగిరి మీద ఉందనేసి అయితే బాగా మెన్షన్ చేస్తాడు. ద్రోణగిరి అంటే సంజీవని పర్వతం అని కూడా అంటారు. ఇది చాంబోలి డిస్ట్రిక్ట్ లో ఉత్తరాఖండ్ లో అయితే ఉంది. ద్రోణగిరికి దగ్గరలోనే రిషికేశ్ అండ్ త్రివేణి ఘాట్ కూడా ఉంటుంది. ఇక ట్రైలర్ లో నెక్స్ట్ సీన్ లో హీరో అయితే ఆ పర్వతం మీదకి అయితే బయలుదేరతాడు. అలాగే హీరోయిన్ అయితే చూపిస్తారు. అప్పుడు ఈమె ఒక మాట అంటుంది, ఏ ప్రాబ్లం లేకోకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు అని. నేను ఇందాక చెప్పినట్టు త్రివేణి అంటే గంగా, యమున అండ్ సరస్వతి రివర్స్ అక్కడైతే ఒకే చోట కలుస్తాయి అన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే త్రివేణి ఘాట్ లో ఏదో కావాల్సింది ఉంది హీరోయిన్ కి. అలా ఇద్దరు వారణాసిలో కలిసి వాళ్ళిద్దరి వేలు ఒకటే అని తెలుసుకొని మేబీ అక్కడ నుంచి వాళ్ళ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. తర్వాత సీన్ లో చూస్తే అక్కడ ఒక సింబల్ అయితే నాకు కనిపించింది. ఆ సింబల్ ని నేను డీకోడ్ చేస్తే ఒక సెల్టిక్స్ సింబల్, అది 3 ఆర్క్స్ సెంచురీస్ అయితే వేరియస్ మీనింగ్స్ లో డిస్క్రైబ్ అయితే చేస్తుంది అనమాట. నాకు తెలిసి ఒక్కో ఆర్క్ ఒక్కొక్క మీనింగ్ అయితే ఇస్తుందేమో అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సింబల్ ని డీకోడ్ చేస్తున్నప్పుడు నాకైతే 3 మీనింగ్స్ వచ్చాయి. సో ఆ మీనింగ్స్ ఏంటనేది అయితే మీకు చెప్తాను ఇప్పుడు ఒకసారి చూడండి. సెల్టిక్ క్రిస్టియానిటీ, దీని మీనింగ్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇంకొక మీనింగ్ ఏంటంటే ప్యాగనిజం, కన్య, తల్లి, వృద్ధురాలు, లేకుంటే మైండ్, బాడీ అండ్ స్పిరిట్.
ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇది జనరల్ మీనింగ్, ఇంటర్ కనెక్టెడెన్స్, ఎటర్నిటీ అండ్ ప్రొటెక్షన్. ఫస్ట్ 2 మీనింగ్స్ ని బాగా ఆలోచిస్తే సెల్టిక్ క్రిస్టియానిటీలో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న ఇద్దరు తండ్రి కొడుకులేమో అనేది నాకు అనిపిస్తుంది. అంటే హీరో వాళ్ళ నానేమో అనేది నాకు అనిపిస్తుంది అక్కడ. తర్వాత ప్యాగనిజం చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ లైఫ్ నైతే డిస్క్రైబ్ చేస్తున్నట్టు ఉంది. నేను ఫస్ట్ లో చెప్పాను కదా, హీరో వాళ్ళ అమ్మ ఫస్ట్గా కన్యగా ఉంటుంది, తర్వాత పెళ్ళయి తల్లిగా అవుతుంది, తర్వాత ఎలాగో వృద్ధురాలైతే అవుతుంది కదా. ఆమె 3 లైఫ్ స్టేజెస్ ని ఇక్కడైతే చూపించి ఏదో ఇంటర్లింక్ ఉందని అయితే చెప్తున్నారని అయితే నాకు అనిపించింది. అసలు మీరు అనుకోవచ్చు ఆ సింబల్ ఏదో నార్మల్ గా ఉంటుందిలే, అది నువ్వు తీసుకొచ్చి ఏదో మీనింగ్ అంటున్నావు అనేసి అనుకోవచ్చు. ఆ సింబల్ నార్మల్ అయితే కాదు, ఎందుకంటే ఆ సింబల్ ని ట్రైలర్ లో ఇంకో 2 సీన్స్ లో అయితే చూపిస్తారు. ఒకటి విశ్వక్సేన్ గారి దగ్గర అండ్ ఇంకొకటి వాల్ మీద ఉంటే పీపుల్స్ అందరూ ఆ వాల్కి అయితే ఫేస్ చేసి ఉంటారు, లైక్ ఏదో ప్రేయర్ చేస్తున్నట్లయితే చూపిస్తారు మనకు. సో నాకు అనిపించింది ఏంటంటే ఆ సింబల్ వాళ్ళు ఒక గాడ్గా అయితే నమ్మి భావిస్తున్నారని అయితే నేను అనుకుంటున్నా. ఇక ట్రైలర్లో తర్వాత సీన్లో చూస్తే ఒక ఊరిలో ఒక ఆమెనైతే వెతుకుతూ ఉంటారు, ఆమె పేరు వచ్చేసి దుర్గా, ఆమెనే మన హీరోయిన్ అమ్మ. ఇక ఆ తర్వాత అయితే మనకైతే ఒక డైలాగ్ వస్తుంది, అదైతే మీరు వినండి. ఇప్పుడు విషయం ఊళ్ళో తెలియకముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా. ఈ డైలాగ్ ని డీప్ గా చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒక వాల్యుబుల్ రహస్యం అయితే తెలిసి ఉంటుంది. మేబీ ఆమె ఊరు నుంచి పరారు అవ్వడంతో అది కాస్త ఆమె నుంచి బయటికి వస్తే వీళ్ళకి ప్రమాదం అని వీళ్ళు భావించి ఆమెనైతే చంపడానికి అయితే చూస్తున్నారేమో అనేది నాకు అనిపించింది. మేబీ హీరోయిన్ కూడా ఆ రహస్యం ఏంటని ఫైండ్ అవుట్ చేయడానికి త్రివేణి దగ్గరికి చేరుకుంటుందేమో అయితే నాకు అనిపిస్తుంది. ఇక తర్వాత సీన్ లో ఈ డైలాగ్ వస్తుంది, going to be a groundbreaking discovery. దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒక సంచలనాత్మకమైన ఆవిష్కరణ అవుతుంది. వీళ్ళు ఏదో ఒక దానికోసం అయితే ప్రయత్నిస్తున్నారు, దానికి హీరోని ఒక సబ్జెక్ట్ గా అయితే తీసుకొని వాడుకుంటున్నారు అనే దానికి ఈ వర్డ్ కాస్త బాగా కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ సీన్ లో నేను ఒక సీన్ బాగా అబ్జర్వ్ చేశా, లైక్ హీరోని ఒక వాటర్ ఉన్న డ్రమ్ లో పెట్టేసి కప్పెట్టేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ వాటర్ లో అయితే కత్తితో పొడుస్తూ ఉంటారు. మేబీ ఆ తర్వాత హీరో ఏమన్నా బయటపడతాడేమో వాళ్ళ నుంచి తప్పించుకొని, ఆ తర్వాత అఘోరల్లాగా అయితే తన జీవనాన్ని సాగిస్తుంటాడేమో. ఇక అలా అలా తనకి సైడ్ ఎఫెక్ట్లు అయితే చూపిస్తాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఇక అంతా అయ్యాక టైటిల్ అయితే పడుతుంది గామి అని. గామి మీనింగ్ వచ్చేసి గమ్యాన్ని గామించేవాడే గామి. ఇది డైరెక్టరే తన స్పీచ్ లో అయితే చెప్పాడు మనకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల నాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి బూస్టప్ అయితే వస్తుంది.